ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనిషి మనసు చంచలమైనది. సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనైనా ఆవేశాలకు లోను కాకుండా నిగ్రహముతో ఉండేవాడే నిజమైన క్రైస్తవుడని ప్రభు సెలవిచ్చారు. మన మనసుపై మనకు నియంత్రణ ఉండాలి. కానీ మనసు చెప్పినట్లు మనం వినకూడదు. వింటే మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే అని పాడుకోవాల్సి వస్తుంది. మనం నియంత్రణ కోల్పోయి చేయకూడని పనులు చేయకూడదు. తనకు హేయమైనవి, అసహ్యకరమైనవి 7 ఉన్నాయని దేవుడు సామెతల గ్రంథంలో సెలవిచ్చారు. 7 విషయాలు జ్ఞాపకం చేశారు. వాటిలో అహంకార దృష్టి, 2 కల్లాలాడు నాలుక, 3 నిరపరాధులను చంపు చేతులు, 4 దురాలోచనలు ఆలోచించే హృదయము, 5 కీడు చేటుకు పరిగెత్తు పాదాలు, 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు, 7వది. ఇవి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నాయి. వీలైతే నేను క్లుప్తంగా వీటిని మీ ముందుంచాలని ఆశిస్తున్నా. నెంబర్ 1, అహంకార దృష్టి. 2 నిమిషాలు ఎక్కువైనా కానీ వివరంగా వినమని మనవి చేస్తున్నాను. ఇవి ఈ మనస్తత్వం ఉన్నట్లయితే వాళ్ళు ఎవరైనా సరే దేవుడు ఇష్టపడడు అని మీరు గమనించాలి. దేవుడు ఇష్టపడడం కాదు, వాళ్ళు హేయమైన వారట, దేవునికి హేయమైన వారట, అసహ్యమైన వారట. కనుక ఈ 7 రకాల మనస్తత్వాలు మీలో ఉన్నాయా? అయితే వినండి. అహంకార దృష్టి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది అని సామెతలు 16:18 ఉంది. అంతా నాకు తెలుసని, మనం అనుకున్నదే సరి అయినదని, మనని మించిన వాడు ఎవరు లేరని అనుకోవడమే అహంకారం. నిజానికి మనంతట మనం ఏదీ చేయలేమని, దేవుని శక్తి మనలో లేకపోతే పూచికి పుల్ల కూడా కదపలేమని మర్చిపోమాకండి. ఇలాంటి వారిని ఆయన సహించడు. గర్వంతో నటించే వారిని ఆయన అణిచివేస్తాడు. వారి అహంకార దృష్టి తగ్గించబడుతుంది, వారికి చూపు తగ్గుతుంది. అందుకనే పొగరు పట్టిన మాటలాడుకుడి, భక్తిహీనులకు అహంకారులై ఉండకూడని అహంకారులకు ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. విన్నారా? అహంకార దృష్టి కలిగిన వారు అంతా నాకే తెలుసు, నేను బాగా పాడగలను, నేను బాగా ప్రసంగం చేయగలను, నేనే తోపు, ఇంకా నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. అదొక రకమైన అహంకారం చాలా మందికి. కనుక అహంకారమైన మనస్సు అంటే గర్వం కలిగిన మనస్సు నీ హృదయంలో ఉంది అంటే నువ్వు దేవుడికి అసహ్యమైన వాడివి, దేవుడికి హేయమైన వాడివి. దేవుడికి ఇష్టం లేనిది హేయమైనది, అసహ్యమైనది గర్వం. అది నీలో ఉంటే నువ్వు కూడా దేవుడికి ఇష్టం లేదు. 2వది కల్లాలాడు నాలుక. అంటే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సామెతలు 12:22. మనస్సులో ఉండేది ఒకటి, మాటల్లో పలికేది మరొకటి. నోరు తెరిస్తే అబద్ధం. ఇది దేవునికి ఎంతో అసహ్యకరం. అబద్ధమాడిన గెహజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు కదా. అననీయ సప్పేరాలు అబద్ధం చెప్పి దేవునినే మోసగించాలని చూశారుగా. అందుకు ఫలితం 2 దుర్మరణం. ఇంకా రాహేలు, హనన్య, ఎందరెందరో మహానుభావులు తల్లి కడుపును పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు అన్నది బైబిల్లో. అబద్ధములాడుట వారికి సంతోషం. కొంతమంది జీవితాలు
ఇలా తెల్లారిపోవాల్సిందే ఈ మనస్తత్వాలతో. ఇంకా వాళ్ళు మనస్తత్వాలు మార్చుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ మాట కట్టుకున్న భార్యకే నమ్మకం కుదరదు, కన్న తల్లిదండ్రులకు కూడా నమ్మకం ఉండదు వాళ్ళ మాటల మీద, వాళ్ళ బిడ్డలకు కూడా నమ్మకం ఉండదు. కొంతమంది మాటలు తల్లిదండ్రులే నమ్మరు పిల్లల మాటలు. అలా ఉంటాయి పచ్చి అబద్ధాలు. కనుక అలా దేవునికి ఇష్టం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోది నిరపరాధులను చంపు చేతులు, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఈ రోజుల్లో మనిషి ప్రాణానికే విలువ లేకుండా పోయింది. మన ప్రాణంపై దేవునికి తప్ప మనకు హక్కు లేదు. అలాంటప్పుడు ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనకెక్కడిది? చిన్న చిన్న కారణాలకే ఈర్ష్య, ద్వేషాలతో ఇతరులను చంపడం ఎంతో ఘోరం. ఏ కారణానైనా నీవు ఇతరులను చంపినా, లేక నీకు నీవు చంపుకోవాలి అనుకున్నా, అంటే హాని చేసుకోవాలి అనుకున్నా, హత్య చేసినా, ప్రాణహత్య చేసిన, అంటే ఇతరులను చంపినా లేక నీవు చంపుకున్న సమస్యలు ఉన్నాయని, ఏదైనా కానీ అది దేవుని దృష్టిలో తప్పే. బైబిల్ గ్రంథంలో మొదటి నరహంతకుడు ఎవరో తెలుసా? కయ్యూను. సొంత తమ్ముడైన హేబేల్ని చంపి దేశదిమ్మరయ్యాడు. యోవాబు అని ఉండేవాడు దావీదు సైన్యాధిపతి. ఇశ్రాయేలీయుల సేనాధిపతులకు అబ్నేరు, అమాసాను చంపేశాడు. వీరు నీతిపరులు, యోగ్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను కాలంలో యోవాబు చంపబడ్డాడు. ఇతరులను చంపాడు, మంచివాళ్ళని. ఈయన మరొకరి చేతుల్లో చంపబడ్డాడు. సౌలు కుమారుడైన ఇష్బోషెతును, రేకాబును బైనాయు చంపి అతని తలను ఛేదించి దావీదు దగ్గరికి తెచ్చారు. నిరపరాధిని చంపినందుకు దావీదు వారిని చంపాడు. సౌలు కొడుకులను చంపి దావీదు దగ్గరికి తీసుకొస్తే దావీదు సంతోషిస్తాడు అనుకున్నారు. దావీదుకి ఇటువంటి ఇష్టం కాదు నువ్వు ఇతరులు చంపడం. కనుక వాళ్ళు ఏదో మమ్మల్ని గొప్ప చేస్తాడు అనుకున్నారు. తీసుకొచ్చిన వారిని చంపేశాడు. ఎందుకు ఇలా చేశారని. కనుక నిర్దోషి మంచివాడు నాబోతని ఒక ఆయన పొల యజమాని ఉండేవాడు. ఆయనని ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు, యెజెబెలు రాళ్లతో కొట్టి చంపించారు. ఆయన పొలాన్ని ఆక్రమించుకున్నారు. ఏ స్థలమందు కుక్కలు నాబోతుని రక్తం నాకినయో అదే స్థలమందు కుక్కలు వారి రక్తాన్ని నాకిని. యెజెబెలు, ఆహాబు అంటే నిరపరాధిని యేసయ్యను అప్పగించాడు ఇస్కరియోతు యోధ. చివరికి ఏమయ్యాడు? మనశ్శాంతి లేక తనను తానే చంపుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు యేసయ్యను చంపారు. తర్వాత 1900 సంవత్సరాలు చెట్టుకొకరు పుట్టకొకరు ప్రపంచ నలుమూలల చల్లా చెదిరైపోయారు. నిరపరాధుల జోలికి వెళ్తే ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో గమనించారా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మాట్లాడాలి. కనుక ఇతరుల్ని చంపే ప్రయత్నాలు చేయమాకండి. మిమ్మల్ని మీరు కూడా చంపుకోవడము దేవుని దృష్టిలో దోషమే, పాపమే. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుగోది దురాలోచనలు. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు వచ్చును. మార్కు 7:21. పైకి ప్రేమ చూపిస్తాం, మనసు నిండా అసూయని నింపుకుంటాం. వారిని ఎలా దెబ్బతీయాలి, వారి కంటే పై స్థానానికి ఎలా ఎదగాలి అని ఆలోచిస్తాం. అది దేవుడి దృష్టిలో మహాపాపం. అందుకే యెర్మీయా అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కావున నువ్వు రక్షించబడి నీ హృదయంలోని చెడుతనము కడిగి వేసుకొని, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము అని దావీదులాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంటే లోపల ఆలోచిస్తాం, వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళకంటే నేను బాగోవాలి. వాళ్ళు డౌన్ అయిపోయినా పర్వాలా, వాళ్ళతో మంచిగా మాట్లాడతాం. మళ్ళా మీరు బాగుండాలండి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అంట. అది దేవుడికి ఇష్టం కాదు. మాట్లాడితే మంచిగా మాట్లాడు. మనసులో ఏదో పెట్టుకొని వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్లుగా
వాళ్ళ క్షేమం కోరుతున్నట్లుగా ఉంటే నటన దేవుడికి ఇష్టం కాదు. 5వది, కీడు చేటుకు త్వరపడు పరిగెత్తే పాదాలు. కీడు చేటుకై వారి పాదములు పరుగులెత్తును. సామెతలు 1:16. పాపం వైపే మన అడుగులు పడుతుంటాయి, మన పాదాలు అటే పరుగు తీస్తుంటాయి. మనం వేసే ప్రతి అడుగును ప్రభు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మన పాదాలను నియంత్రించుకుంటే పరలోకములో అడుగుపెట్టే అర్హతను కోల్పోతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కీడు చేయగోరు వారికి కీడే మూడుతుంది. యోసేపు అన్నదమ్ములు ఆయన కీడు చేశారు. చివరికి వారు ఆయన ముందు తలదించుకోవలసిన పరిస్థితి వచ్చింది. షిమి అనేవాడు దావీదుని ఇష్టానుసారంగా శపించాడు. అతను చేసిన కీడు అతని తల మీదకే వచ్చిందిగా. హామాన్ అనేవాడు యూదులకు విరోధంగా తలపెట్టిన కీడు తన మీదకే, తన కుమారుల మీదకే వచ్చిందిగా. మనుషుడా, నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. పాపమును విత్తావా దాన్ని కోసుకుంటావు, నీతిని విత్తావా దాన్ని కోసుకుంటావు. 6వది, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నిర్గమ 20:16. మరో మాట ఉంది బైబిల్లో, లేని వార్తను పుట్టించకూడదు. మనకు విషయం తెలియకపోయినా ఊరుకోం. అవతల వారిపై మనకున్న అక్కసను వారి మీద చేయడానికి అబద్ధ సాక్ష్యాలు చెప్పడం ద్వారా వెళ్ళగక్కుతున్నాం. చివరికి మనం చెప్పే అబద్ధ సాక్ష్యమే తీర్పు దినమందు మనలను దేవుడు దోషులుగా తీర్పు తీర్చేలా ఇస్తుంది. కనుక నీకు అనవసరం కదా నీ కాని విషయం మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకుంటారా? పచ్చని కుటుంబాలు, ఎవరో గురించి నీకు విషయం తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఎవరో చెప్పారు నీకు, అది ఎంతవరకు నిజమో తెలియదు. నువ్వేదో తెలిసిన వాళ్ళలాగా నీ కిందన్న వారికి ఏదో పాయింట్ చెప్పి వాళ్ళ మెప్పును నువ్వు గనక కోరితే సబ్జెక్ట్ తెలియకుండా నీ మాటల వల్ల ఎదటి ఫ్యామిలీ నిందలు వేయటం ద్వారా వారు అల్లరి పాలవటం నీకు జయం కాదు. వాళ్ళు భరిస్తున్నందుకు దేవుడు వాళ్ళని ఆస్వాదిస్తాడు. అనవసరంగా దేవుడి దృష్టిలో నువ్వు దోషం అయిపోతావు, నీ కుటుంబం దోషం అయిపోతుంది. న్యాయమును త్రిప్పివేటుకు సమూహములో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకూడదు. పనికి మాలిన 2 మనుషులను అబద్ధ సాక్ష్యాలు చెప్పి నాబోతు మరణానికి కారణమయ్యారు. ఆహాబు, యెజెబెలు. 2 మనుషులు వచ్చి యేసయ్యకి విరోధంగా అబద్ధ సాక్ష్యం పలికారు. చివరికి అబద్ధ సాక్ష్యాలు మన కుటుంబాలు మింగేస్తాయి. నీకు ఎంటర్టైన్మెంట్ అవుద్దేమో, పూట గడుస్తుందేమో, టైంపాస్ అవుద్దేమో, వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ద్వారా, వాళ్ళ గురించి తెలుసుకోవటం ద్వారా. వాళ్ళ ఇంట్లోకి ఎందుకు నువ్వు తొంగి చూడటం? వాళ్ళ విషయాలు మనకు దేనికి? వాళ్ళ విషయాలు మాట్లాడుకోవడం ద్వారా మనకు టైం వృధా. వాళ్ళ విషయాలు మాట్లాడుకోవడం ద్వారా మనకేమన్నా కలిసి వస్తుందా? నెలద్దేమన్నా కలిసి వస్తుందా? కుటుంబ పోషణ ఏమన్నా అవుద్దా? చెప్పండి. అందరి గురించి మాట్లాడుకుందాం. నెలకి ఇంటి అద్దె వెళ్ళిపోయి కుటుంబ పోషణ అయిపోతే అంటే అలా మాట్లాడుకోవడం ద్వారా లాభం లేదు, ఉపయోగం లేదు, పైపెచ్చు నష్టమే మన కుటుంబానికి. అనవసరంగా వేరే వాళ్ళు, వేరే పిల్లల గురించి మనం మాట్లాడుకోవడం ద్వారా మన పిల్లలకు నష్టం. 7, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. 2 సమూయేలు 13:3 ఉన్నాయి. కొంతమందికి ఏ ఇద్దరు కలిసి ఉన్నా వారిని విడదీసే వరకు నిద్ర పట్టదు. ఎదటి భార్య భర్తలు బాగున్నారు అంటే వాళ్ళిద్దరికి ఏదో గొడవ పెట్టాలి, పచ్చని సంసారం పాడు చేయాలి. అన్నదమ్ములు 2 కలిసి ఉన్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చిచ్చు పెట్టాలి. తల్లి బిడ్డలు బాగున్నారు అంటే ఏదో చిచ్చు పెట్టాలి. అక్కా చెల్లెలు బాగున్నారు అంటే ఏదో చిచ్చు పెట్టాలి. ఈలాగున చాలా మందికి జగడాలు పుట్టించాలి. నిజంగా యెహోనాదాబు అనేవాడు అన్నా చెల్లెలను అక్రమ సంబంధానికి పురికొల్పాడు. అబ్షాలోం, తామారు. చివరికి అన్నాదమ్ములు కొట్టుకొని చావడానికి కారణమయ్యాడు. చివరికి దావీదు మహారాజు ఇల్లు నరకంగా మార్చాడు. ఇలాంటి వారిని ఓ కంట మనం కనిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నా,
ఎదటి ఎవరైనా భార్య భర్తలు బాగోపోతే వాళ్ళని కలపడానికి ట్రై చేయండి. సమాధానపరుచు వారు ధన్యులు. వాళ్ళు ఎవరి పిల్లలు? సాతాను పిల్లలా? కాదు, దేవుని కుమారులు అనబడుదురు. భార్య భర్తలకి మాటలు లేవు. మీ చుట్టాలు అవ్వచ్చు, లేదా చర్చి మెంబర్ కావచ్చు, మీ ఇంటి ప్రక్క వారు కావచ్చు. దేవుడు నీకు మంచి నాలెడ్జ్ ఇస్తే వాళ్ళని కలపండి. దేవుడు మీకు మంచి ప్రార్థన ఆత్మనిస్తే మీ ప్రార్థన ద్వారా భార్య భర్తలు కలపండి. వారు భార్య భర్తలు కావచ్చు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కావచ్చు, వారిద్దరూ అక్క చెల్లెలు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. నీ మాటలతో ఆ కుటుంబం కట్టబడాలి. కట్టబడిన కుటుంబాన్ని వేరు చేయమాకండి. ఒకరోజు నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. నీ కుటుంబానికి నష్టం. ఇద్దరు బాగుండాలని కోరుకుంటే, భార్య భర్తలు బాగుండాలని కోరుకుంటే, అన్నదమ్ములు బాగుండాలని కోరుకుంటే, తల్లి పిల్లలు బాగుండాలని కోరుకుంటే, అక్క చెల్లెలు బాగుండాలని కోరుకుంటే, అవి దేవుడు నీ కుటుంబానికి ఒకరోజు నీ మంచి మనసుకి దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడికి ఇష్టం లేనివి 7 విన్నారా? ఏమిటా 7? అహంకార దృష్టి. అహంకారంగా గర్వంగా ఉండమాకండి. కల్లాలాడు నాలుక అంటే అబద్ధాలాడే నాలుక. అది కూడా ఈరోజు ఉదయం మనకి దూరం అయిపోవాలి. 3వది నిరపరాధులను చంపే చేతులు. అంటే నిన్ను నీవు చంపుకోకూడదు, ఇతరులను కూడా చంపకూడదు. దేవుడికి హేయమైనవి, అసహ్యకరమైనవి. 4వది దురాలోచనలు. కనుక మైండ్లో ఒకటి పైకి ప్రేమ కలిగిన వారిలాగా నటించడం. దేనికి నటన? ఏ ఉపయోగం కోసం నువ్వు అలా నటించడం? అది మంచిది కాదు, వదిలేసేయండి. 5వది కీడు చేయడానికి త్వరపడి పరుగెత్తే పాదాలు. ఎప్పుడు ఎవరికి నష్టం చేద్దామా? ఏ కుటుంబానికి కీడు చేద్దామా? ఈ మంచి కాదు. 6 లేని వాటిని పలుకే అబద్ధ సాక్షి. లేని వార్తని ఇతరుల మీద బురద చల్లమాకండి. వాళ్ళు బురద చల్లావా అనవసరంగా, వాళ్ళని మైనస్ చేసావా, దేవుడు లేపుతాడు ఒకరోజు, వాళ్ళని మంచిగా లేపుతాడు. కానీ నీ కుటుంబం గురించి ఆలోచించి నిలబడగలవా దేవుడి ఎదుట? ఒక నీతిమంతుడి గురించి అబద్ధంగా మాట్లాడుకొని అల్లరి చేస్తే దేవుని ఎదుట నిలబడగలరా? ప్రియ దేవుని బిడ్డలారా, 7వది అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాళ్ళు. ఈ 7 మనస్తత్వాలు కలిగిన వాళ్ళు దేవుడికి అసహ్యమైన వారు, దేవుడికి హేయమైన వారు. ఈ 7 ఏ ఒక్కటి ఉన్నా మీరైనా నేనైనా దేవుడికి అసహ్యమైన వాడు, దేవునికి హేయమైన వారు. కనుక 7 ఏదున్నా ఇప్పుడే వదిలేసి దేవునికి ఇష్టమైన వారిగా ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు చాలా ఒక దేవుని బిడ్డ ఏ విధంగా ఉండాలి, ఏ మనసుతో, ఏది విడిచిపెట్టాలి, ఏది కలిగి ఉండాలి మాట్లాడారు. మీకు స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు వారి ప్రయాణాలు మార్గాలలో మీరే తోడుగొండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.